ఎంత అవగాహన ఉందా జగన్ గారు గేట్లు ఎత్తేసారు అర్ధరాత్రి అంటున్నారు. గేట్లు ఉండవు, బుడమేరికి గేట్లు ఉండవు. కొండల్లోంచి గుట్టల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిన నీరు అక్కడ సింగనగర్ లో చేరతాయి. ఇప్పుడు కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం. ఇంకెవరు నమ్మరు ఇట్లాంటి మాటలు చెప్తే. అదంతా తప్పు. కనీసం ఇప్పటికైనా ప్రజలు మనల్ని మ్యాండేటరీగా పక్కన పెట్టారు. కనీసం ఈ టైంలో అయినా మనం రాజకీయాలు పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం, మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరు గేట్లు ఎత్తేసారు, లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదని మాత్రం. బుడమేరికి గేట్లే ఉండదు, ఆకాశానికి గేట్లు వేసినట్టుంది. పైనుంచి వర్షం పడుతుంది కదా, దానికి ఏమైనా గేట్ ఉంటుందా? బుడమేరికి గేట్లు ఉండవు. గేట్లు నేను బుడమేరికి ఎత్తేసారని చెప్తున్నారు కదా, అదంతా రాంగు. తగ్గిందండి, ఒక అడుగు తగ్గింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఇవన్నీ చూస్తున్నామండి, చేస్తున్నారు, బాధ్యత వహిస్తున్నారు. పగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము ఎలా కష్టపడుతున్నామో మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి ఆయన. మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆహార పానీయాలన్నీ అన్ని సమస్తం ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడండి 24 hours. అర్ధరాత్రిగా 2ంటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు. ఇప్పుడే పార్థసారథి గారు వచ్చి వెళ్ళాడు. గద్దె రామ్మోహన్ గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇంత బాగా చూస్తున్నారు. యథార్థంగా మనిషికి 2-3 లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో ఇదేం లేదు. మన సంగం డైరీ కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నిన్న పొద్దున ఒక్కొక్కరు 5-6 లీటర్లు తక్కువ తీసుకెళ్ళా. రాత్రి 8ంటికి వచ్చారు, పాలు తీసుకెళ్లారు. ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? పాల ప్యాకెట్లు కానీ బాగానే ఉండేయండి, బాగానే వస్తానే ఉండే. మరి జగన్ గారు అసలు ఎవరు ఏం చేయట్లేదు, మొత్తం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అది ఆయన మాట్లాడుతున్నాడు. లేదులేండి, వస్తానే ఉండే. ఎందుకు తినే అబద్ధం చెప్పకూడదు, తాగి అబద్ధం చెప్పకూడదు, తినే అబద్ధం చెప్పకూడదు. వస్తానే ఉండే, పూటకు వస్తానే ఉండే. మాకు బాగానే సౌకర్యం ఉంది. సీఎం గారు కూడా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, పొద్దున కూడా వచ్చారు. మళ్ళీ వాళ్ళందరూ వస్తానే ఉండాలి. మరి అనుకోకుండా వచ్చింది కదండి, రావు అని వచ్చేసేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు రాలేదు, అసలు వాళ్ళు నేనే కట్టాను. ఆయన 5 సంవత్సరాలు బతుకున్నారు జనాలు అంటున్నాడు. వాళ్ళు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పని చేస్తున్నాడంటావా? సీఎం చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా రాత్రి కూడా మళ్ళీ పాయకపురం ఇటు సింగనగరం అదంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు. ఈ నీళ్ళకి గానీ ప్రభుత్వం సహకారం అందుతుంది. ఏంటి ఇక్కడ దాకా వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక వాళ్ళకి పిల్లలకి పాలని ఫుడ్ అని అవన్నీ బాగానే ఇబ్బంది పడలేదు. ఎట్లుందమ్మా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా మీకు? ఎట్లుందా పరిస్థితి? సహకారం ఉంది. రోజు నిన్న 3 రోజుల నుంచి భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. ఈ నీళ్లు మాకు చంద్రబాబు గారు మొన్న 3ంటికి వచ్చాడు రైత్రి, బాగానే చూస్తున్నారు. అన్ని బాగానే అన్ని వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి. వస్తున్నారండి, ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారండి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం. వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతుంది. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. మరి అందరూ నమ్ముతారు కదా, పెచ్చోళ్ళకి గొర్రెల్లాగా వెళ్ళిపోతారు కదా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఇంకేమైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుంది. అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బాగానే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రులు కూడా తిరుగుతారు. వాస్తవాలు చూస్తున్నారు. 2-3 టైర్లు కూడా వచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లుంది భోజనాలు? అన్ని బాగుంది సార్. పాల ప్యాకెట్లు గానీ, పెరుగు ప్యాకెట్లు గానీ, టిఫిన్ గానీ, భోజనాలు గానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చండి. అంతకుముందు జగన్మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పని అయిపోయాక ఇతనికి ఎక్కాక ఓ రోడ్డు పని చేయించాడా, ఏ పని చేయించాడు చెప్పమన్నాడు. ఎంత అవగాహన ఉందా జగన్ గారు గేట్లు ఎత్తేసారు అర్ధరాత్రి అంటున్నారు.
బుడమేరు గేట్లే తీసేసాడని చెప్పి ఆ గేట్లు ఉండవు, బుడమేరికి గేట్లు ఉండవు. కొండల్లోంచి గుట్టల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిన నీరు అక్కడ సింగనగర్లో చేరతాయి. ఇప్పుడు వచ్చిన వరద ఉధృతికి గేట్లు ఎత్తేసాడు, బుడమేరు కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం. ఇంకెవరు నమ్మరు ఇట్లాంటి మాటలు చెప్తే. అదంతా తప్పు. సో కనీసం ఇప్పటికైనా ప్రజలు మనల్ని మ్యాండేటరీగా పక్కన పెట్టారు. కనీసం ఈ టైంలో అయినా మనం రాజకీయాలు పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం, మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరు గేట్లు ఎత్తేసారు, లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదని మాత్రం బుడమేరికి గేట్లే ఉండదు. ఆకాశానికి గేట్లు వేసినట్టుంది. పైనుంచి వర్షం పడుతుంది కదా, దానికి ఏమైనా గేట్ ఉంటుందా? బుడమేరికి గేట్లు ఉండవు. గేట్లు లేని బుడమేరికి ఎత్తేసారని చెప్తున్నారు కదా, అదంతా రాంగు. తగ్గిందండి, ఒక అడుగు తగ్గింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఇవన్నీ చూస్తున్నామండి, చేస్తున్నారు, బాధ్యత వహిస్తున్నారు. పగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము ఎలా కష్టపడుతున్నామో మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి ఆయన. మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆహార పానీయాలన్నీ అన్ని సమస్తం ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడండి 24 hours. అర్ధరాత్రిగా 2ంటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు. ఇప్పుడే పార్థసారథి గారు వచ్చి వెళ్ళాడు. గద్దె రామ్మోహన్ గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇంత బాగా చూస్తున్నారు. యథార్థంగా మనిషికి 2-3 లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో ఇదేం లేదు. మన సంగం డైరీ కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నిన్న పొద్దున ఒక్కొక్కరు 5-6 లీటర్లు తక్కువ తీసుకెళ్ళా. రాత్రి 8ంటికి వచ్చారు, పాలు తీసుకెళ్లారు. ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? పాల ప్యాకెట్లు కానీ బాగానే ఉండేయండి, బాగానే వస్తానే ఉండే. మరి జగన్ గారు అసలు ఎవరు ఏం చేయట్లేదు, మొత్తం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అది ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. లేదులేండి, వస్తానే ఉండే. ఎందుకు తినే అబద్ధం చెప్పకూడదు, తాగి అబద్ధం చెప్పకూడదు, తినే అబద్ధం చెప్పకూడదు. వస్తానే ఉండే, పూటకు వస్తానే ఉండే. మాకు బాగానే సౌకర్యం ఉంది. సీఎం గారు కూడా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, పొద్దున కూడా వచ్చారు. మళ్ళీ వాళ్ళు అందరూ వస్తానే ఉండాలి. మరి అనుకోకుండా వచ్చింది కదండి, రావు అని వచ్చేసేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు రాలేదు, అసలు ఈ వాళ్ళు నేనే కట్టాను. ఆయన 5 సంవత్సరాలు మాత్రమైనా బతుకున్నారు జనాలు అంటున్నాడు. వాళ్ళు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పని చేస్తున్నాడంటావా? సీఎం చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా రాత్రి కూడా మళ్ళీ పాయకపురం ఇటు సింగనగరం సోమవారం అదంతా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు. ఈ నీళ్ళకి గానీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. ఏంటి ఇక్కడ దాకా వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక వాళ్ళకి పిల్లలకి పాలని ఫుడ్ అని అవన్నీ బాగానే అందిస్తున్నారు. ఆహారం సంబంధించి అయితే ఇబ్బంది పడలేదు. ఎట్లుందమ్మా? ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా మీకు? ఎట్లుందా పరిస్థితి? సహకారం ఉంది. రోజు నిన్న 3 రోజుల నుంచి భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. ఈ నీళ్లు మాకు చంద్రబాబు గారు మొన్న 3ంటికి వచ్చాడు రాత్రి. బాగానే చూస్తున్నారు, అన్ని బాగానే అన్ని వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి. వస్తున్నారండి, ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారండి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం. వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతుంది. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. మరి అందరు నమ్ముతారు కదా, పెచ్చోళ్ళకి గొర్రెల్లాగా వెళ్ళిపోతారు కదా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీకైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుందా? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బాగానే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు. వాస్తవమే, చూస్తున్నారు. వచ్చాడు 2-3 టైర్లు కూడా వచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లుంది భోజనాలు? అన్ని బాగుంది సార్. పాల ప్యాకెట్లు గానీ, పెరుగు ప్యాకెట్లు గానీ, టిఫిన్ గానీ, భోజనాలు గానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చండి. అంతకుముందు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పని అతను అయిపోయాక ఇతనికి ఎక్కాక ఓ రోడ్డు పని చేయించాడా? ఏ పని చేయించాడు చెప్పండి, చెప్పమన్నాడు. ఏ పని చేయించలేదు.